గతంలో కూడా నేను ఒకటి రెండు సందర్భాల్లో ప్రస్తావించాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక మంత్రిగా రోషయ్య గారు ఉన్నారు. రోషయ్య గారు మాట్లాడుతూ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఆయన అన్న మాట ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాల కంటే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంది, రేషన్ కార్డు తెల్ల కార్డు సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్డుల కంటే కుటుంబాల కంటే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంది. అంటే పొరపాటున మనం ఏమన్నా అటు కర్ణాటక, తమిళనాడు ఇట్లా పక్క రాష్ట్రాలకి ఏమన్నా ఇచ్చామా డౌట్ వస్తుంది నాకు. కానీ చాలా చమత్కారంగా మాట్లాడాడు ఆయన. అంటే ఎంత కళ్ళు మూసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మనం అనేది ఆయన చెప్పకనే చెప్పాడు ఆ ఒక్క మాటతో. ఇప్పుడు ఆయన ఆనాడు అన్న మాటల్ని ఒక్కసారి అన్వయించుకుంటే కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉందంటే, మన ప్రభుత్వాలు పూర్తిగా గ్రామాలను వదిలేశాయి, లేదా డెవలప్మెంట్ని వదిలేశాయి. మన వాళ్ళు డెవలప్మెంట్ అంటే ఎంతసేపు ఆకాశ హర్మ్యాలు లాంటి బిల్డింగులు, మాకు మైక్రోసాఫ్ట్ వచ్చిందా, మాకు గూగుల్ వచ్చిందా, ఈ గాలిలోనే తిరుగుతున్నారు తప్ప నేల మర్చిపోయారు, నేల వదిలేశారు, నేల విడిచి సాము చేస్తున్నారు. దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో చూస్తే, కర్ణాటకలో రోడ్లు సరిగా లేవు కాబట్టి మేము రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఒక కంపెనీ ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిజానికి ఆ ఒక్క ప్రకటనతో కర్ణాటక ప్రభుత్వం సిగ్గుపోయింది. నీకు మైక్రోసాఫ్ట్ వచ్చినా, నీకు గూగుల్ వచ్చినా, నీకు ఇంకొక కంపెనీ వచ్చినా, నీ దగ్గర మినిమం ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు రారు. వాళ్ళు హైఫై ఫెసిలిటీస్ కోరుకుంటారు. మీరు ఆ హైఫై ఫెసిలిటీస్, వాళ్ళకి భూములు, వాళ్ళకి నీళ్లు, లేకపోతే వాళ్ళకి కరెంటు సబ్సిడీలు, ఇంకేదో ఇస్తున్నారు. కానీ మన ప్రజల్ని వదిలేస్తున్నారు, మన ప్రజల్ని గాలికి వదిలేస్తున్నాయి ప్రభుత్వాలు. అదేంటి అంత మాట అన్నారు? ప్రజలను వదిలేయడం ఏంటి? బ్రహ్మాండంగా పెన్షన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం అంటారు, లేకపోతే ఫ్రీ బస్ అంటారు, ఇవి ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళు ఓటర్లు. దేశమంతా సంగతి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం కాదు ఇక్కడ నడుస్తున్నది, ఓటర్ స్వామ్యం నడుస్తుంది. ఓటర్ సెంట్రిక్గా పరిపాలన జరుగుతోంది. మనకి ఎవరు ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇంతే సింపుల్. ఓటేసేవాడికి నువ్వేమన్నా చెయ్యి, వాడు మళ్ళీ వచ్చి ఓటేస్తాడు అని చేస్తున్నారు. కానీ ఆ ఓటేసేవాడు అట్లా వేయట్లా. తీరా ఎలక్షన్ ముందు ఇంకో 500 ఎక్కువ వాడికి ఓట్లు వేస్తున్నారు. చూస్తున్నాం కదా, అదే జరుగుతుంది. సరే, అది ఒక ఆస్పెక్ట్. ఈ ఓటర్ స్వామ్యానికి ప్రజాస్వామ్యానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మొన్న రీసెంట్గా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఓ శ్రీనివాసరెడ్డి గారు మా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. ఏంటి ఆ ఆర్టికల్ ఆయన చేసింది ఏంటి అంటే, ప్రజల్ని వదిలేసి, గ్రామాలను వదిలేసి, నియోజకవర్గాలను వదిలేసి ఎక్కడెక్కడో చక్కర్లు కొడితే ప్రజలు ఎలా గుర్తిస్తారు మమ్మల్ని అంటే ఎమ్మెల్యేలని. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆ సంక్షేమం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు తెలిసి గుర్తున్నంత వరకు 10 రూపాయలు అనుకుంటా వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకి ఇచ్చింది. 10 రూపాయలతో స్టార్ట్ అయింది మన దగ్గర ఈ పెన్షన్ల వ్యవహారం.
ఇప్పుడు ఎంతండి? 4,000. దేశంలోనే హైయెస్ట్ 4,000 ఆంధ్రప్రదేశ్, దేశంలోనే హైయెస్ట్. ఎందుకు ఇచ్చారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3,000 చేశాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి 3,000 ఎందుకు ఇచ్చాడు? అంతకుముందు చంద్రబాబు 2,000 ఇచ్చాడు కాబట్టి. ఇది ఇక తెలంగాణ ఆయన 2,000 ఇస్తుంటే ఈయన 4,000 ఇస్తానని ఈయన వచ్చాడు రేవంత్ రెడ్డి. ఇచ్చాడు 4,000, ఇంకెవలా డబ్బులు లేవు. ఆయనే చెప్తున్నాడు వెళ్తుంటే భయపడుతున్నారు, తలుపులు వేసుకుంటున్నారని బ్యాంకులు వాళ్ళు కానీ ఆర్థిక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ. సో అందులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రాసింది ఏంటంటే, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు. ఓటర్లకు డబ్బులు వేస్తే పార్టీకి అధికారం వస్తుంది, కానీ ఎమ్మెల్యేలు గెలవకపోతే మరి ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? సింపుల్ లాజిక్. ఓటర్లకు డబ్బులు వేస్తే నిజమే కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఎక్కువిస్తానన్నానో లేకపోతే ఇంకొకరు ఎక్కువిస్తానన్నారనో ఆ పార్టీకి ఓటేశారని అనుకుందాం. కానీ స్థానికంగా పోటీ చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా, కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, వాట్ ఎవర్, ఆ వ్యక్తి అక్కడ ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించకపోతే ఆ వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవుతాడు? అలాంటి వాళ్ళు 63 మంది గెలిస్తే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది. అలాంటి వాళ్ళు 98 మంది గెలిస్తే కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది. సింపుల్. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అనేది, సారీ 88 మంది, ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇద్దాం, పెన్షన్లు ఇచ్చేద్దాం, కుమ్మేద్దాం, అది ఇద్దాం, ఆ సంక్షేమం ఇద్దాం, ఈ సంక్షేమం ఇద్దాం. అరే నువ్వు ఎమ్మెల్యే ద్వారా ఇప్పించాలి కదా. నా ఊళ్ళో రోడ్డు లేదని తెల్లారు లేస్తే ఎమ్మెల్యే వాళ్ళ ఊరికి వెళ్తే కొన్ని వందల మంది ప్రజలు ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు, ముఖ్యమంత్రి దగ్గరికి రారు. యాక్సెస్ ఉండదు ముఖ్యమంత్రి దగ్గరికి, మహామహులకే యాక్సెస్ లేదు. ముఖ్యమంత్రులకి అన్నీ మర్చిపోయారు ముఖ్యమంత్రులు. తమ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు, తమ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు అనేవన్నీ మర్చిపోయారు. వాళ్ళ ప్రయారిటీస్ అన్ని మారిపోయినాయి ఇప్పుడు ఎవరిని కలవాలి ఏంటి అనే విషయంలో. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి కాదు. ఎమ్మెల్యేలని ప్రజలు కలుస్తారు. ఎమ్మెల్యే వెళ్ళేది కూడా గ్రామాల్లోకే. ఎక్కడికి వెళ్ళినా వస్తాయి, నాకు పెన్షన్ లేదనో, నాకు కార్డు లేదనో దరఖాస్తులు వస్తాయి. వాటితో పాటు మా ఊరికి రోడ్డు లేదనో, లేదా మా ఊరు రోడ్డు అంతా గుంతలు పడ్డాయనో, లేదా మా చెరువు కట్టదిగిపోయిందనో, లేకపోతే ఆ పొలాలకు కాలువ లేదనో. గ్రామాల్లో ఏముంటాయి మనకి? ఇరిగేషను, రోడ్లు, లేకపోతే ఇళ్ళు, పేదలకు ఇళ్ళు, ఇటువంటి మౌలిక కనీస వసతులే కదా వాళ్ళు కోరుకునేది. ఒకప్పుడు పెద్ద ఉద్యమం నడిచింది, టాయిలెట్ల ఉద్యమం. ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలి అని, ఓపెన్ డెఫికేషన్ ఉండొద్దు అని. అసలు ఇప్పుడు మర్చిపోయారు, ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే వీళ్ళకి ఈ సర్దుకోవడానికే డబ్బులు, కానీ ప్రజలకి టాయిలెట్లు కట్టిద్దాం, ప్రజలకు రోడ్లు వేద్దాం. ఒకప్పుడు పెద్ద ఉద్యమం ఇదే. చంద్రబాబు నాయుడు గతంలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమంలాగా చేశారు ఆయన. సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే బీటీ రోడ్లు కానీ పోటీ పడేవాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. నియోజకవర్గం నాకు బాగా గుర్తు, కడియం శ్రీహరి గారు శ్రీహరిపూర్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా చేశాడు ఆయన. అప్పుడు ఆయన మొత్తం నియోజకవర్గం అంతా బీటీ రోడ్లు ఉండాలి, ప్రతి విలేజ్కి బీటీ రోడ్డు ఉండాలని నాకు గుర్తున్నంత వరకు 95% చేశాడు. ప్రతి విలేజ్లోకి బీటీ రోడ్డు వెళ్ళేది. కొన్ని మిగిలి ఉండొచ్చు, కానీ అప్పట్లో అది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తే మేమందరం తిరిగి వార్తలు రాసాం, కానీ నాకు అది గుర్తుంది. ఇప్పుడు ఏది నాకు తెలిసి అప్పుడు వేసిన తర్వాత బీటీ రోడ్లు మళ్ళీ దాని మీద బీటీ వేసినోడు లేడు, దాని మీద తట్టేడు మట్టి పోసినోడు లేడు. ఈ మధ్య మనం రోడ్ల గురించే చాలా, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డిది. ఇది ఒక ప్రధాన కారణం, రోడ్లు లేకపోవడం. వింతలుగా చెప్పుకునేవాళ్ళు.
ఎందుకని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యేలు దేవిరించాలా మిమ్మల్ని? మిమ్మల్ని అడుక్కోవాలా? ఎమ్మెల్యేలు కదా ప్రజలకు దగ్గరుండే మీ సారథులు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అదే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అగరబత్తి లాగా ప్రజలకి ప్రభుత్వానికి లేదా ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య వారధి ఎవరు? ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యేల ద్వారా మినిమం అన్నా చేయించకపోతే, మినిమం అయినా ప్రజలకు సేవలు అందించకపోతే ఆ ప్రజలు ఆ ఎమ్మెల్యేని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడు? ఆ ఎమ్మెల్యేలు గెలవకపోతే నువ్వెలా ముఖ్యమంత్రి అవుతావు? సింపుల్ లాజిక్. కనీసం వీళ్ళు అడిగేది ఏంటంటే ఎమ్మెల్యేలు కనీసం ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఏడాదికి ఒక 25 కోట్లు, ఒక 25 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఇస్తే మినిమమ్స్ ఆ రోడ్లను లేకపోతే నల్లాలను లేకపోతే ఎక్కడో చేతి పంపులు కొట్టడమో లేకపోతే టాయిలెట్లు ఇవ్వడమో ఉంటాయి కదా గ్రామాలన్నాక. అటువంటి చేస్తే ఆ ఎమ్మెల్యేకి ఆ ప్రజలు కాస్త గౌరవిస్తారు, వెళ్ళినప్పుడు కాస్త మంచినీళ్ళు పోస్తారు, లేకపోతే మొహం కూడా చూడరు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయాడు కదా అంతకుముందు. చాలా మంది ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయాడు. ఎందుకంటే ఇట్లాంటివి పట్టించుకోకపోతున్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏడాదికి 25 కోట్లు కనుక ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లయితే 5 సంవత్సరాలకి ఈ ఆ ముఖ్యమంత్రి నేతృత్వంలో పెట్టే ఖర్చు 14,000 కోట్లు అవుతుంది. మొత్తం తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకి 25 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తే 14,000 కోట్లు అవుతుంది సుమారుగా. గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ఈ సంవత్సరం మాది, 2,80,000 కోట్ల బడ్జెట్ మాది. ఆయన అన్నది ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాలకు 14,000 కోట్ల బడ్జెట్ అవుతుంది సుమారుగా. 14 లక్షల కోట్లు బడ్జెట్ టోటల్. ఈ ప్రభుత్వం పెట్టే బడ్జెట్ ఏటా 2,75,000 కోట్ల బడ్జెట్ లెక్కేసుకుంటే 5 సంవత్సరాలకు సుమారుగా 14 లక్షల కోట్లు. అందులో 14,000 కోట్లు అంటే 1%. అరే ఈ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అందరికీ నువ్వు ఇచ్చే 1% కూడా బడ్జెట్ ఇవ్వకపోతే, అది తెలంగాణ కానీ ఏపీ కానీ ఇంకో రాష్ట్రం కానీ ఇవ్వకపోతే వాళ్ళ ఫేస్ ఎలా చూపించుకోవాలి? ఇటు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు, నీ దర్శనం దొరకదు. అక్కడ ప్రజలకి ఇక్కడేమో నీ మొహం చూడలేరు, అక్కడేమో వాళ్ళ మొహం చూపించుకోలేరు. నువ్వు ధనుష్ టు పెదరాయుడు ధనుష్ అని నేను ఫ్రీ బస్ ఇస్తా, నువ్వు స్కూల్ ఫీజు ఇస్తా, నువ్వు మాట్లాడుకుంటే మధ్యలో వీళ్ళు ఎందుకు? ఇంకా హౌ ఫన్నీ ఇట్ ఈస్ ఇట్ డెమోక్రసీ? నో, ఇది ఓటర్ స్వామ్యం, ప్రజాస్వామ్యం కాదు. మీరు ఓటర్లను చూసుకుంటున్నారు, ప్రజలను చూడట్లే. ఆ ఓటర్లను కూడా ఎమ్మెల్యేల ద్వారా చూస్తే బెటర్ ఏమో. ఎందుకు ఈ రకంగా మారిపోయింది? ఇలా చేస్తే నష్టం ఎవరికి? ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు? ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం కాకుండా ఓటర్ స్వామ్యాన్ని ఎందుకు నడిపిస్తున్నాయి? ఓటర్లే ముఖ్యం అనుకున్నట్టుగా పథకాలు కానీ సంక్షేమం కానీ ప్రాజెక్టు కానీ రూపొందిస్తే మరి ప్రజల మాట ఏంటి అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సుపరిచితులు మాజీ ఐఏఎస్ మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే మాజీ ఐఏఎస్ చాలా హోదాల్లో పనిచేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్న మాజీ ఐఏఎస్ రామాంజనేయులు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, ముందు మీ ఆవేదన చెప్పండి. వాళ్ళిద్దరూ ప్రొఫెషనల్గా అక్కడ పనిచేసిన వాళ్ళు కదా, అంటే మీ ఆవేదనే కాదు, మీరు రాసిన ఆర్టికల్ ఉంది, మా ఎండి రాధాకృష్ణ గారు ఒకరోజు గ్యాప్తో అనుకోకుండా ఆయన కూడా వీకెండ్ కామెంట్స్ చాలా డీటెయిల్డ్ ఇది రాశారు. మేము చూస్తున్నాం ఎప్పటి నుంచో ఈ పద్ధతులు అని చెప్పే కదా. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ శ్రీహరి గారు రూట్లు వేసింది, ఇటువంటి చాలా చెప్పాను. కొంతమంది మీ సహచర ఎమ్మెల్యేలు కూడా నాతో లైవ్లో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అరే అసలు మాకు అపాయింట్మెంట్లు ఉండవు, మాకు డెవలప్మెంట్ ఫండ్ ఉండదు, ఎట్లా అని చెప్తున్నా నేను.
సో ఏంటి మీ ఆవేదన ఏంటి? ఇప్పుడు మొదలు మీకు థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ. ఇంత ఒక గ్రామాల్లో కోట్లాది మంది పడుతున్న బాధలకు అక్షర రూపం మేము ఇస్తే దాన్ని ఒక డిబేట్కు అర్హమైన టాపిక్గా మీరు ఎంచుకొని దీన్ని మళ్ళీ కోట్ల మందికి చేరవేసే బాధ్యత మీరు తీసుకున్నారు. మీ ఏబిఎన్ ఛానల్కి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక చిన్న కొటేషన్తో మొదలు పెడతాం మీరు అన్నదానికి. ఎ పొలిటీషియన్ థింక్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలక్షన్, ఎ స్టేట్స్మెన్ థింక్స్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న తర్వాత పొలిటీషియన్ లాగా ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలని ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత నా తెలివంతా కూడా పంచడంలో చూపిస్తా నేను అనే ఆలోచనలతో ఉన్నారు. గతంలో వీళ్ళు వాళ్ళు అని కాదు, అంటే నేను గొప్పగా ఎంత తెలివిగా కొత్త కొత్త రకాలుగా నేను ప్రజల్లోకి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు పనిచేస్తాను ఇట్లే తయారైంది. కానీ ఒక నెక్స్ట్ జనరేషన్ కోసం మనం ఏం చేయాలి, మన గ్రామాల అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి, విద్యా వైద్యం మీద ఏం చేయాలి, వాళ్ళ ఉపాధి కోసం ఏం చేయాలి, వీటి గురించి కూలంకషంగా కూర్చొని లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత, మనకు వస్తున్న రెవెన్యూ ఎంత అని చెప్పి ఆలోచించిన వ్యక్తులు మాకు కనబడట్లేదు. అలా ఆలోచించాలని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాకు కనబడట్లేదు ఈ మధ్య కాలంలో. గతంలో ఉండేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈరోజు గ్రామంలోకి పోతే, గ్రామంలోకి పోగానే మనకి ఏం కనబడుతుందండి, ఎంటర్ కాగానే డ్రైనేజ్ ఇట్లా పోతా ఉంటుంది రోడ్డు మధ్యలోకి వెళ్ళి. ఆ డ్రైనేజ్ పక్కన చిన్న చిన్న పిల్లలు బట్టలు లేకుండా ఆడుకుంటూ ఉంటారు. కొద్దిగా ముందుకు పోతే ఒక స్కూల్ కనబడుతుంది. ఆ స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు ఉండదు, ఆ స్కూల్లో పందులు తిరుగుతూ ఉంటాయి, ఆడ చెట్ల కింద పిల్లలు కూర్చుంటూ ఉంటారు. ఆ స్కూల్ లోపలికి వెళ్ళి చూస్తే టాయిలెట్లు ఉండవు. సరే పిల్లలకు టాయిలెట్లో కనీసం ఒక లేడీ టీచర్ ఉంటే ఆ లేడీ టీచర్ పొద్దున 8 గంటలకో 9 గంటలకో ఇంటి నుంచి బయలుదేరుతుంది, ఈవినింగ్ 5 గంటలకు పోతుంది. ఎక్కడికి పోతుంది? కనీసం ఒక టాయిలెట్ కట్టాలి, మినిమం సెన్స్ కూడా. అది ఈ 2 ఏళ్ళు కాదండి, ఈ 50 ఏళ్ల నుంచి ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. పాలసీ మేకర్స్ కి కింద వాళ్ళకి తొంతర లేదు, కానీ నెక్సెస్ పొలిటీషియన్ కి పాలసీ మేకర్ కు చాలా విడదీయని అనుబంధం ఏర్పడ్డది. ఎంతసేపు మెగా ప్రాజెక్టులు తీసుకొద్దాం, వేల కోట్ల రూపాయలు చేద్దాం, పెద్ద పెద్ద డిపిఆర్లు చేద్దాం, కోటు సూటు వేసుకున్న వాళ్ళతో మీటింగ్లు పెట్టిద్దాం, దావోస్ కు పోదాం, ఇండస్ట్రీస్ తీసుకొద్దాం, హెడ్లైన్స్ లో అది కూడా తెలుగు హెడ్లైన్స్ కాదు, వాళ్ళకు నేషనల్ ఛానల్స్ ఇంగ్లీష్ పేపర్ హెడ్లైన్స్ మాకు వస్తే ఢిల్లీలో మా పలుకుబడి పెరుగుతుంది. ఈ ఆలోచనతోటి ఐఏఎస్ ఆఫీసర్ పొలిటీషియన్స్ ఒక విషవలయంలో చిక్కుకున్న తర్వాత ఎవరు కాపాడతారు? ఇక్కడ తెలంగాణకు వస్తే మాదొక వింత అనుభవం. అసలు మేము తెలంగాణ మోడల్ ఏంది అనుకొని మేము ఉద్యమాలు చేసినాం అనేది కూడా మరొకసారి చర్చకు జరగాలి. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్, హైవేస్, ఎయిర్పోర్ట్లు, రింగ్ రోడ్ల మోడల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోడల్. మరి అది బాగున్నప్పుడే అదే మంచిదే అన్నప్పుడు, అదే మంచిదని ఇప్పుడు పొలిటీషియన్స్ అనుకుంటున్నప్పుడు మేము తెలంగాణ రావాలని చెప్పి మేము అందరూ ఉద్యమాలు ఎందుకు చేసినాము? 1200 మంది బలిదానం ఎందుకు చేసుకున్నారు? మేమంతా ఉద్యోగాలు వదిలేసి రోడ్ల మీద ఎందుకు పడ్డాం? కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు వంట వార్పులు చేసుకొని రోడ్ల మీదకి వచ్చి సడక్ బందులు చేసి ఇన్ని రకాలుగా చేసినాం. ఎందుకు చేసినాం అంటే ఒక్కరు కూడా కూర్చొని మా తెలంగాణ నెసిటీస్ ఏంది, మా గ్రామాల్లో పరిస్థితి ఏంది అని చెప్పి అధ్యయనం చేసిన పాపన పోలే. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా అనుభవంతో నేను చెప్తున్నా, వేరే వాళ్ళ అనుభవంతో కాదు, ఎవరో రాసింది చూసింది విన్నది కాదు. ఒక మా నియోజకవర్గంలో ఒక చెరువు గండిపడ్డది పోయిన సంవత్సరం. అందరం కలిసి దాన్ని పూర్తి చేసినాం. మళ్ళీ అదే చెరువు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గండిపడ్డది, మళ్ళీ అందరం కలిసి పూర్తి చేసినాం. ఆ గండి పూడ్చడానికి 3.5-4 లక్షల రూపాయలు అవుతుంది. అప్పుడు రాసుకున్నాము, పైకి పంపించారు, డబ్బులు రాలే. మళ్ళీ గండిపడ్డది, మళ్ళీ డబ్బులు రాలే. 2 ఊర్ల మధ్యలో తెగిపోయింది కాదు, చిన్న కల్వర్ట్ వేయాలి, రాసినాము, డబ్బులు రాలే. అంటే ఒక చెంచు కాలేజ్ ఎమ్మెల్యే దగ్గర ఒక మినిమం ఫండ్ ఉంటే వెంటనే ఎమ్మెల్యే దాన్ని ఇచ్చేస్తాడు కదా. మేము పోగానే ఇమ్మీడియట్ గా అయ్యో ఇది లేదు వెంబడి చేయండి అని చెప్పేస్తే కలెక్టర్ గారికి మేము ఇచ్చేస్తాం, ప్రొసీడింగ్స్ ఇస్తుంది, ఒక 2-3 రోజుల వర్క్ స్టార్ట్ అవుతుంది, 15 రోజుల వర్క్ అయిపోతుంది, ఒక 4 రోజుల బిల్ వస్తుంది. అంటే ఎంత ధైర్యం వస్తుంది గ్రామస్తులకు? ఏమైనా ఆపద జరిగితే మేము ఎమ్మెల్యేనే కానక్కర్లే, అక్కడ సర్పంచ్ ఉన్నా, ఎంపీ ఉన్నా, ఒక బాధ్యత గల వ్యక్తి పోయిన ఆఫీసర్ ఉన్నా చేయొచ్చు కదా. కానీ ఏం జరుగుతా ఉంది ఇక్కడ? పైన కూర్చున్న వాళ్ళకి కింద బాధలు తెలియవు, కింద ఉన్న వాళ్ళకి డబ్బులు లేవు, తెలుసుకునే ఆలోచన వాళ్ళకు డబ్బులు లేవు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మనతో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, రామాంజనేయులు గారు ఉన్నారు. ముందు ఒకసారి సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు, మీరు వివిధ హోదాల్లో ఒక సబ్ కలెక్టర్ దగ్గర నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. చాలా శాఖలకి ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా,
ప్రభుత్వానికి పనిచేసి వచ్చారు కదా. ఇది ఇటీవల కాలంలోనే ఎక్కువగా మరీ చూస్తే నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలుగా, ఇప్పుడు ఇందాక నేను పెట్టిన నా కంఠశోష విన్నారు కదా మీదంతా, ఈ 10-15 సంవత్సరాలుగానే చూస్తున్నా నేను. అంతకుముందు మరి ఇంత దరిద్రంగా అయితే లేదండి. హానెస్ట్లీ, అంటే నా అబ్జర్వేషన్ మాత్రమే చెప్తున్నా. ఎందుకు క్రమంగా ఇలా తయారవుతున్నాయి ప్రభుత్వాలు? అంటే మీరు లేవనెత్తారు కాబట్టి నేను కొంచెం నా పరిధి దాటి మాట్లాడుతున్నాను. ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు కూడా మన్నించాలి. ఇది ప్రధానంగా ఎందుకు వస్తుందంటేనండి, వాళ్ళ ఎన్నుకోబడుతున్న ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులుగా ఉన్నవారు వీళ్ళు నిజంగా ఆకాశం నుంచి కింద పడుతున్నారండి. కానీ వీళ్ళ కింద నుంచి వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. నాకు చాలా జ్ఞాపకం, సర్వీస్ లో చేరిన కొత్తల్లో అట్లీస్ట్ ఒక 70% మంది పంచాయత్ సమితి ప్రెసిడెంట్స్ గా వ్యవహరించిన వారు, లేదా జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరించిన వారు, అలాంటి వారు శాసనసభ్యులుగా ఎన్నుకోబడేవారు, వాళ్ళు వచ్చేవారు. మీ మాట కట్టేస్తున్నాను. సర్పంచులుగా చేసిన వాళ్ళు, జడ్పీటీసీలుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని చూసాం, వాళ్ళే మంత్రులు అయ్యారు. ఇప్పుడు అలా లేదు, సూట్ కేసులు పట్టుకుని దిగుతున్నారు పైనుంచి. దాంతో ఏమవుతుందంటేనండి, కొన్ని సందర్భాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారే వీళ్ళందరికీ కావాల్సిన పెట్టుబడి పెట్టే స్థాయిలో ఉన్నవాడు వస్తున్నాడు. అవును, ఆయన చాలా క్లియర్ గా వీళ్ళకి బహుశా చెప్తున్నారేమో, మీరేం లేదు అబ్బాయి, ఇందులో పాత్ర పెట్టుబడి పెట్టేది నేను, గెలిపించే బాధ్యత నాది, నా మొహం చూసి మీకు ఓటు వేస్తున్నారు కాబట్టి మీ నియోజకవర్గంలో మీ ప్రాపకం పెరిగిందా తగ్గిందా ఇది అప్రస్తుతం అనే విధంగా ఇవాళ వ్యవహారం నడుస్తున్నది. ఒక రాజనీతి శాస్త్రం చదువుకున్న వాడిగా, ఈ 35 ఏళ్ళు ప్రజాస్వామ్యాన్ని చాలా దగ్గరగా చూసిన వాడిగా, శ్రీనివాసరెడ్డి గారి జిల్లాలోనే కలెక్టర్ గా పనిచేసిన వాడిగా నేను చెప్తున్నానండి. ఓకే, పూర్వ రోజుల్లో అలా ఉండేది కాదండి. ఒక శాసనసభ్యుడు ఎంతో అపారమైన అనుభవంతో ఆ నియోజకవర్గంలో ఏ స్కీమ్స్ కావాలన్నా కూడా ఆయన్ని సంప్రదించేవారు. ఇవాళ వారిని సంప్రదించవలసిన అవసరం లేదు. అందులో మనం లంచగొండితనం పెరిగింది, దీన్ని ఎలా అరికట్టాలి అని అనుకున్నప్పుడు మనమేమో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఒక విధానాన్ని కనుక్కున్నాం. ఇవాళ దాన్ని తారస్థాయికి తీసుకెళ్లిపోయాం. దాంతో ఇంకా మనకి ఏ కార్యాలయంతో పని లేదండి. వాడి అకౌంట్ నెంబరు, వాడి ఆధార్ నెంబరు దొరికితే చాలు, వాడికి డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళిపోతున్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అవును, ఇంకా మధ్యలో ఎవరితో పని లేదు, ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులతో పని లేదు. ఏదో లాంఛనంగా చెక్కులు, ఏదో మనం చూస్తున్న పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడు వెళ్లే 2-3 ఇస్తూ ఉంటారు, అది లాంఛనంగా జరుగుతోంది. కానీ మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఇవ్వవలసిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత చాలా తీవ్రంగా మార్పు చెందడం మనం చూస్తున్నాం. గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళతో పని చేయించుకోవాలి కదా. అది అంటే వాళ్ళకి వాళ్ళ రోల్ ఏం లేదండి. వాళ్ళు ఏదో అంతేనండి, శాసనసభ కన్వీన్ చేసినప్పుడు వీళ్ళందరూ వెళతారు, ఏదో వాళ్ళ పాపం వాళ్ళ కంఠశోష వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళ అపోజిషన్ పార్టీ అయితే రూలింగ్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తారు, రూలింగ్ పార్టీ అయితే అసలు మీరేం చేశారా నిన్నటి దాకా అని చెప్పి వీడు వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. మనకు ఆ వారం రోజులు, 15 రోజులు, 3 వారాలు కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ చేసుకోవడమే కానీ ఒక శాస్త్రీయతతో జరిగిన చర్చ చాలా అరుదుగా కనిపిస్తుందండి. విద్యా ప్రమాణాలు ఏ రకంగా పెరిగాయి, విద్యాలయాలకు కావాల్సిన అవసరం ఇందాక ఆయన చెప్పారు, చాలా చక్కని విషయాలు చెప్తున్నారు. మనం ఇవన్నీ కూడా ఇంతకు ముందు చేసిన ప్రయోగాలని మనం స్కూల్ పేరెంట్స్ కమిటీస్ అని చెప్పి ఒకప్పుడు పెట్టాం. యూకే డిఎఫ్ఐడి ప్రోగ్రామ్ కింద చాలా మందికి, కొన్ని 100 మందికి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం. డైట్ అని చెప్పి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలో స్టార్ట్ చేసాం. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్స్, వాటిలో టీచర్స్ అందరికి ట్రైనింగ్లు పెట్టాం. అలాగే పేరెంట్స్ కమిటీ మెంబర్లందరికీ ట్రైనింగ్ కార్యక్రమాలు పెట్టాం. పేరెంట్ కమిటీ మెంబర్లందరికీ ప్రతి నెల సమావేశం నిర్వహించాలని పెట్టాం. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రయోగం నేను విన్నాను. గ్రామ సభల గురించి, పేరెంట్స్ కమిటీ గురించి చాలా మంచి మళ్ళా ఒక రకమైన పునరుద్ఘాటన జరుగుతున్నది. మీటింగ్లు పెట్టారు, 2 సార్లు పెట్టారు, వరకు చాలా బాగా జరిగాయని చెప్పారు.
తెలంగాణ ప్రాంతంలో ఇంకా అలాంటి దృష్టి రావట్లేదండి. ఇలాంటివి పెడితే అప్పుడు పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే పాత రోజుల్లో మీకు జ్ఞాపకం ఉంటే క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి నడిపేవారండి. ఎన్టీ రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు రాసిన వ్యాసంలో ఆ విషయం కూడా ఆయన అంటే అదే ఆలోచన వారికి కూడా ప్రతిబింబించారు. ఒక స్కీమ్ కనుక ఒకవేళ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక రోడ్డు కల్వర్ట్ ఉందనుకోండి, ఆ కల్వర్ట్ కి ఎంత ఖర్చు అవుతుంది? 10 లక్షలు. 10 లక్షల్లో కనుక ఆ గ్రామంలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక 25% 30% వాళ్ళు పోగు చేస్తే బ్యాలెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యేల ద్వారా అవి రిలీజ్ చేసేవారండి. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి ఒక మంచి సదుపాయం ఈ స్కీమ్ ద్వారా వచ్చిందండి. ఈ విధంగా కొన్ని పథకాలు ఇంతకు ముందు ఉండేవి. ఇది క్రమక్రమేణా ఇందాక అనుకున్నట్టుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక గొప్ప ఇంద్రజాలాన్ని ఎప్పుడైతే కనుక్కున్నామో మనం ఆటోమేటిక్ గా ప్రతినిధులు, ప్రజా సేవకులు వీళ్ళందరి పాత్ర కూడా మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావడం వల్ల ఇవాళ వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనండి. ఆ విధంగా జరిగిపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఏమన్నా కూడా అర్థం కాదు. అధ్యక్ష తరహా పరిపాలన పరోక్షంగా జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. మధ్యలో వాళ్ళందరూ ఏదో జస్ట్ నామినల్ గా ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి నిజమే. ఇందాక సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు కానీ గతంలో తరగతి గదుల నిర్మాణం అని, లేకపోతే స్కూల్ కాంపౌండ్ వాల్ అని, గ్రామ పంచాయతీ భవనం అని, ఏదో సంథింగ్ ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. నాకు గుర్తుండి ఉపాధి హామీ పథకం కింద అప్పట్లో బియ్యం ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఆ బియ్యం తీసుకోవట్లేదని ఆ బియ్యాన్ని ఇంకో రకంగా ఉపయోగించి ప్రజోపయోగకరమైన భవనాలు కట్టించారు. నాకు బాగా గుర్తు ఎంజిఎం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఒక బ్లాక్ ఉపాధి హామీ పథకం బియ్యంతోనే కట్టారు. కొన్ని గ్రామాల్లో తరగతి గదులు కట్టారు. ఇవన్నీ ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో జరిగాయి. మరి ఇప్పుడు ఎందుకు అలా లేదు? రామాంజనేయులు గారు గుంటూరు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఒకసారి వరదలు వచ్చి ఆ కృష్ణానది ప్రాంతం లంక గ్రామాలని మునిగిపోతే నేను అప్పుడు రిపోర్టర్గా కవరేజ్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి, ఆయన అప్పుడు కలెక్టర్ ఉన్నారు అక్కడ. అప్పుడు తిరిగితే మొత్తం ఎమ్మెల్యేలు, కలెక్టరు, ఎంఆర్ఓలు వాళ్ళే ఉన్నారు అక్కడంతా. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. తిరిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఎమ్మెల్యేల రోలే లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో రామాంజనేయులు గారు ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా వచ్చింది, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి, ఎందుకు ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ రకమైన దీంట్లో? రామాంజనేయులు గారు నమస్కారం అండి. సో ఈ డిబేట్ యొక్క కాన్సెప్ట్ ఏంటో మీకు ఇనిషియల్గా నా రిమార్క్స్ కానీ లేదా శ్రీనివాస్ రెడ్డి గారి ఒక ఎమ్మెల్యేగా ఆయన ఇది కానీ, అలాగే మీకంటే సీనియర్ అంత సీనియర్ తెలియదు కానీ సీనియర్ సుబ్రహ్మణ్యం గారు వారు చెప్పిన ఇది చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా అసలు ఏంటి ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని. చాలా పదవుల్లో చాలా హోదాల్లో పనిచేసిన మీరు ఎందుకు ఈ రకంగా మారిపోయింది సిస్టమ్? నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సార్. ఈరోజు ఒక మంచి అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. దీనికి ప్రేరణ మా సహచార సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు. మరి దాన్ని సున్నితంగా విశ్లేషించినటువంటి మా గురువు సుబ్రహ్మణ్యం గారు ఈ చర్చలో పాల్గొంటున్నందుకు, ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా కులంకుశంగా విశ్లేషణ చేసినటువంటి మీకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో కొలమానం ఏంటి? ఓటర్. ఎవరు డెసిషన్ తీసుకుంటారు? ఓటరే డిసైడ్ చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని. సో ఇక్కడ ఇక్కడ మనం చర్చలో ఉన్నటువంటి అంశం ప్రధానంగా రెండు రకాలుగా నాకు అనిపించింది. ఒకటి, ఓటర్ సెంట్రిక్ గానే ప్రభుత్వ కార్యక్రమాలు, అది సంక్షేమమైన అభివృద్ధి అయినా జరుగుతుంది అన్నది ఒక అంశం. కరెక్ట్. రెండవది,
ఓటర్కి ప్రభుత్వానికి మధ్యవారధిగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని గాలికి వదిలేశారు. వాళ్ళ సెంట్రిక్ గా జరగడం లేదు, ముఖ్యమంత్రి గారి సెంట్రిక్ గా కేంద్రీకరణమైనటువంటి పద్ధతిలోనే ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, దానికి ఊతమిచ్చేది డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అన్నటువంటిది ఈ చర్చలో ప్రధాన అంశంగా ఉంది. అయితే నేను ఈ రెండు విషయాల మీద నేను విభేదిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఓటర్ అంటే ఎవరు? ఓటర్ అంటే ఒక రైతు, ఓటర్ అంటే ఒక మహిళ, ఓటర్ అంటే ఒక నిరుద్యోగి, ఓటర్ అంటే ఒక పారిశ్రామిక కూలి, ఓటర్ అంటే ఒక రైతు కూలి, ఒక కౌలుదారు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటర్గా ఉంటారు. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు బడిలో చదువుతుంటారు. వాళ్ళు ఎవరు? ఈ ఓటర్ యొక్క పిల్లలే. తర్వాత వృద్ధులుగా ఉంటారు, వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది, వాళ్ళు ఓటరే. కాబట్టి ప్రభుత్వం చేసే ఏ సంక్షేమం కార్యక్రమమైనా లేదా ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఓటర్ సెంట్రిక్ గానే జరుగుతుందంటే ప్రజలకు సెంట్రిక్ గానే జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. రైట్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ రామాంజనేయులు గారు, ఓటరు కూడా ప్రజలే అనేది మీరు అన్న సిద్ధాంతం 100% కరెక్టే. కానీ వాళ్ళని ప్రభుత్వాలు ట్రీట్ చేసేటప్పుడు ప్రజలుగానే ట్రీట్ చేయాలి, ఓటర్గా ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఓటర్గానే ట్రీట్ చేస్తున్నాయి తప్ప ప్రజలుగా ట్రీట్ చేయట్లేదు. సంక్షేమ పథకాల రూపంలో పెన్షన్ అనో లేకపోతే ఇప్పుడు చెప్పాం కదా రకరకాల స్కీములు, ఇవన్నీ వేసి మీరు వాళ్ళని కొనేస్తున్నారు ఓట్ల కోసం. మీరు ఇన్ ద సెన్స్ పార్టీలు ప్రభుత్వాలు కొనేస్తున్నారు. కానీ ప్రజలుగా వాళ్ళకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో మీరు ఎలాంటి హామీలు ఇవ్వరు, ప్రభుత్వాలు ఎలాంటి హామీ ఇవ్వవు, పార్టీలు ఎలాంటి హామీలు ఇవ్వరు, అవి పట్టించుకోరు ఆ ఓటర్లు. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓటర్లు ప్రజలుగా మారుతారు. మరి అప్పుడు వాళ్ళకి మౌలిక వసతులు గుర్తొస్తాయి. మా ఊరికి రోడ్డు లేదు, మా చెరువుకి గండి పడింది, లేకపోతే ఇదనమాట. ఓటర్కి ప్రజలకి రెండు ముఖాలు, నాణ్యానికి రెండు ఉంటాయి కదా, రెండు ముఖాలు, అవి అట్లా ఉంది. అది కొంచెం గమనించమని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎస్, ఇప్పుడు ఇది ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి, ఒక ముఖ్యమంత్రికి మరొక ముఖ్యమంత్రికి తేడాలు ఉంటాయి. మా రాష్ట్రం వరకు అంటే ఆంధ్రప్రదేశ్ వరకు నేను కంబైన్డ్ స్టేట్ లో పనిచేశాను. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నాను. కొంతకాలము విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా పనిచేశాను. అప్పుడు మా గురువు గారు సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నారు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళతో చూస్తారు ఆయన, సమపాలతో. అంటే మనం చూడండి 2014-19 మధ్యన గతంలో ఎప్పుడు లేనంతగా మౌలిక వసతుల్లో ప్రతి ఇంటికి కావలసినటువంటి మరుగుదొడ్లు నిర్మించాం, 36 లక్షలు నిర్మించాం. అదేవిధంగా మౌలిక సదుపాయాలకు ఆనువాలుగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు 26,000 రన్నింగ్ కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. 2,600 పంచాయతీ బిల్డింగులు కట్టాం, 500 మహిళా బిల్డింగులు కట్టాం, 6,500 అంగన్వాడీ బిల్డింగులు కట్టాం. అంటే డ్రైనేజీలు కట్టాము. ఎందుకు ఓడిపోయారు అది కూడా చెప్తాను నేను. ఎస్ 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 ఇప్పుడు మీరు వచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఈ ఫ్రీ అంటే మనకు ఉచితంగా వచ్చేటటువంటి విషయాల్లో ఎవరు ఎక్కువిస్తారు అన్నటువంటి ధోరణి మీద చూస్తారన్న అభిప్రాయాన్ని మీరు చెప్తున్నారు. అవును. అయితే నేను 2014 అభివృద్ధి చేశాం, సంక్షేమాన్ని ఇచ్చాము. ఆ రోజు రైతు రుణాలు రద్దు చేశాము, డాక్రా సుంగాలు రద్దు చేశాము, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. పోలవరం 71% కంప్లీట్ చేశాము, రాజధానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అయినప్పటికీ ఓడిపోయాము. అంటే అక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆనాడు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాధినేత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో కొన్ని వాళ్ళు ఆ రోజు ఈయన వస్తే ఇంకా ఏమైనా జరుగుతుందేమో అన్నటువంటి ఆలోచనతో
ఇచ్చిన మాట వాస్తవం. మరి 5 సంవత్సరాల్లోనే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోయారు? మరి వాళ్ళు అంతా కూడా ప్రజలకే ఇచ్చారు కదా, డైరెక్ట్ డీబీటీ ద్వారా బటన్ నొక్కారు, పడిపోయినాయి. సో వాళ్ళు సంక్షేమం ఇచ్చి ఓడిపోయారు అంటున్నాము. మేము అభివృద్ధి సంక్షేమం చేసి 2019లో మేము ఓడిపోయామన్నటువంటి అభిప్రాయంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఒకవైపు చేస్తూ, ఇప్పుడు మౌలిక వసతులు అంటే ఏంటండి? రోడ్డు కావాలి, ఎస్ నరేగా నిధులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయము, ఎమ్మెల్యే సెంట్రిక్ గా జరగడం లేదన్నది నేను అంగీకరించాను. ఇది ఒక్కొక్క ఎమ్మెల్యే పారిశ్రామికవేత్తగా వచ్చినటువంటి, ఇప్పుడు మా సుబ్రహ్మణ్యం గారు, మా గురువు గారు చెప్పారు, ఒక బిజినెస్ మ్యాన్ గా వచ్చినటువంటి వ్యక్తి ఆలోచన ఎట్లుంటది? బిజినెస్ ఉంటది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అంత ఇంత మేలు చేయాలనేటువంటి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ శాఖలు 54 శాఖల్లో అంటే నేరుగా ఎమ్మెల్యే ఖాతాకు డబ్బులు రాకపోవచ్చు, కానీ ఆయనకు నిజంగా అవగాహన ఉంటే కన్వర్జెన్స్ మోడ్లో ఆలోచిస్తే 54 డిపార్ట్మెంట్లలో అధికారుల ద్వారా పని చేయిస్తే ప్రజల దగ్గర ఆయన అభిమానాన్ని పొందుతారు. ఈరోజు ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కొంతమంది కంటిన్యూగా ఎన్నిక అవుతున్నారు. ఇప్పుడు పేరు చెప్పడం అది మంచిగా ఉండదు, కానీ చాలా మందిని మనం చూస్తాం 8 సార్లు 9 సార్లు ఎన్నిక అవుతూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే ఖాతాలో పడకపోవడం అనేటువంటి ప్రశ్న కాదు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు డీబీటీ ఉంది, డీబీటీ ఎప్పుడు బెనిఫిషరీ సెలక్షన్ అయిన తర్వాత ఆయన అకౌంట్ లోకి పడే డబ్బు, కానీ బెనిఫిషరీ సెలక్షన్ ఎవరు చేస్తున్నారు? ఎమ్మెల్యే. అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ప్రజలతో సంప్రదింపులు జరిపి బెనిఫిషరీ సెలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు పోలవరం కడితే రైతులకు మేలు జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ జరగడం వల్ల హైదరాబాదు ఈరోజు మా శ్రీనివాసరెడ్డి గారు అంగీకరించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, మైక్రోసాఫ్ట్ వల్ల ఆ రోజు ఐటీ రంగం వచ్చి ఈ రోజు తెలంగాణ అత్యున్నతమైనటువంటి ధనవంత రాష్ట్రంగా ఉంది అంటే దాదాపుగా అందులో 70% ఐటీ రంగం ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే, మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అక్కడ గ్రామీణ ప్రాంతాలకు గాలి కుదరలేదు. ఇప్పుడు ఆ డబ్బుతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. మరి అక్కడ ఎందుకు జరగడం లేదు అనేది శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ఇక్కడ మాకు మాత్రం ఈరోజు గూగుల్ వస్తుంది. మా యువనేత నారా లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి ఈ గూగుల్ క్లౌడ్స్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడుల ద్వారా నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. 2 లక్షల ఉద్యోగాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా ఇండస్ట్రీస్ వస్తే, లేకపోతే అది ఐటీ అయినా ఇంకోటి ఇండస్ట్రీస్ వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అంటే మౌలిక వసతుల కల్పన ప్రజలకి. మీరు పెన్షన్లు ఇస్తున్నారా, పిల్లలకి స్కూల్ ఫీజుల కింద తల్లులకి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారా, మహిళలు ప్రయాణించడానికి బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కల్పించారా? ఇదంతా మీరు సంక్షేమం అనండి, ఓటర్లుగా వాళ్ళని గుర్తించి వేస్తున్న వల అనండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. రకరకాల పేర్లతో చెప్పుకుంటున్నారు జనం అయితే. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి చేసినా, రాజశేఖర్ రెడ్డి చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, రేవంత్ రెడ్డి చేసినా, కేసీఆర్ చేసినా, ఇవన్నీ కూడా వేస్తున్న వలలే. ఏది మినిమం పెన్షన్లు తప్ప, సామాజిక భద్రతా పెన్షన్లు అని మినహాయిస్తే అవి కూడా శృతి మించి పోతున్నాయి. దేశంలో ఎక్కడా లేనంతగా పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఎందుకు వచ్చిందంటే పోటీ. 2014 నుంచి 19 వరకు అంత డెవలప్మెంట్ చేసినా కూడా పెన్షన్ 2000 నుంచి 3000 చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జనం ఆయన ఓట్లు వేశారు. కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే మనకి ఈసారి మళ్ళీ రాదు అనేది మీరు 4000 చేశారు. ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు 4000 పోర్చడం కోసం రకరకాలుగా. సరే, అక్కడ దాన్ని అట్లా పెడితే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేనే తెలంగాణ, వారు ఎమ్మెల్యేనే ఆంధ్రప్రదేశ్, రామాంజనేయులు గారు కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన ఐఏఎస్ గా పనిచేశారు, మీరు ఎడ్యుకేటెడ్, మీరు ఎమ్మెల్యే. మీ ఇద్దరు వెర్షన్స్ లో చాలా క్లియర్ ఇది కనపడతా ఉంది. అంటే
మరి ఆయన వాళ్ళ పార్టీని ప్లీజ్ చేసుకుంటున్నారా, వాళ్ళ ముఖ్యమంత్రిని ప్లీజ్ చేసుకుంటున్నారా, లేకపోతే అనుభవంతో అక్కడ సిచ్యువేషన్ అలాగే ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ మరి మీరు డిఫర్ ఎందుకు అవుతున్నారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకి మీకు ఎందుకు ఆ రకమైన ఒపీనియన్ ఇది వస్తా ఉంది, తేడా వస్తా ఉంది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్గా మా జిల్లాలో పనిచేశారు. వారు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఉన్న పరిస్థితి ఏముంది అంటే కలెక్టర్ సెంట్రిక్గా, డిపార్ట్మెంటల్ సెంట్రిక్గా ఏదైనా జరిగేది. ఫండ్స్ ఏమైనా వస్తే జెడ్పీ కావచ్చు, లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు ఫండ్స్ వస్తే వాళ్ళ కన్సర్న్లో ఉండి ఎక్కడ ఏది పెట్టాలని చెప్పి ఇమ్మీడియట్గా అప్పుడున్న బడ్జెట్లకు ఇప్పటికీ పోలికే లేదు. అయినా సరే ఏమైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఏమైనా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని అక్కడ అమౌంట్ ఇవ్వడమా, ఇంకోటి ఇవ్వడమా, లేదా ఏరే రకంగా సహాయ కార్యక్రమాలు చేయాలన్నా, డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నా వాళ్ళకు ఉంటుండే. కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది అంటే కలెక్టర్ల దగ్గర డబ్బులు లేవు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డబ్బులు లేవు, తర్వాత డిపార్ట్మెంట్ పరంగా డబ్బులు లేవు. మొత్తం కూడా హైదరాబాద్ సచివాలయము తర్వాత ముఖ్యమంత్రి ఆఫీస్లో కేంద్రీకృతమై ఉంది. అది ఇప్పుడు ఉండే, కేసీఆర్ అప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడే అనట్లేదు. సో ఏ ఇష్యూ అయినా మనం తీసుకొని వచ్చి మన దృష్టికి వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి వారు లెటర్లు రాసి వాళ్ళు పైకి వచ్చి సెక్రటేరియట్లో తిరిగి లాస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయి పైకి వచ్చే వరకు సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, అసలు రావట్లేదు. ఈ లోపల ఆ సమస్య ఏం కావాలా? ఇట్లా అనేక వందల సమస్యలు, వేల సమస్యలు మా దృష్టికి వస్తూ ఉంటే మేము ఏం చేయలేని పరిస్థితి, అధికారులు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు? వికేంద్రీకరణ జరగలేదు. తెలంగాణ తీసుకొచ్చిందే హైదరాబాద్లో నిలబడి కూర్చొని డెసిషన్స్ తీసుకోవద్దు, గ్రామాల్లో డెసిషన్స్ తీసుకోవాలి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రామాల్లోకి పోవాలి. కేవలం హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ వస్తే సరిపోదు, ఇక్కడ ఉద్యోగాల కల్పన వస్తే సరిపోదు. గ్రామాల్లో, పట్టణాలలో, Tier 1, Tier 2, Tier 3, Tier 4 సిటీస్లో, మండలాలు, RDOస్లలో అక్కడ కూడా ఉద్యోగాల కల్పన జరగాలి. అప్పుడే ఈ మైగ్రేషన్ అనేది ఆగుతుంది, ఎక్కడికక్కడ డెవలప్ అవుతుంది. తెలంగాణకు అవకాశం ఉందని కదా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మోడల్ కాదని చెప్పి తెలంగాణ మోడల్ మాది వేరే ఉంది, మేము దాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి ఆ రోజు మేము బయటకు వచ్చినాం. దోపిడీ జరుగుతోంది. దీనికి బడా కాంట్రాక్టర్లకు, బడా వ్యక్తులకు, ఢిల్లీ నుంచి దిగుమతి అయ్యేటోళ్లకు, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేటోళ్లకు వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది సిస్టమ్ తప్ప గ్రామాలలో కాంట్రాక్టర్ లేరా అండి? చిన్న కాంట్రాక్టర్ లేరా? చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటుండే సైకిల్ మీద వెళ్ళి ఒక రోడ్డు వర్క్ చేసేవాడు, ఒక బిల్డింగ్ కట్టేవాడు, తర్వాత మోటార్ సైకిల్ వచ్చారు వాళ్ళు, మళ్ళీ మారుతి కారుకు వచ్చారు. వాళ్ళందరూ ఏమైపోయినారు ఇప్పుడు మొత్తం కూడా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్కు సున్నం వేయడానికి హైదరాబాద్ సెంట్రీగా ఒక పెద్ద కాంట్రాక్టరు దాన్ని టెండర్ తీసుకున్నాడు. అంటే అయితే నేను పోయినప్పుడు అక్కడ ఉన్న మా మండలంలో ఒక పెయింటర్ షాప్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ ఇది కూడా వాళ్ళే చేస్తే మరి మా సంగతి ఏంటి సార్? మా దగ్గర ఇంతమంది రోజు వస్తారు, అడ్డా కూలీలు వస్తారు, పెయింట్ వేయడానికి వాళ్ళకి పని లేదు సార్, వాళ్ళు హైదరాబాద్ పోతా అంటున్నారు అంటే. తర్వాత డెస్కులు తయారు చేయడానికి అక్కడ కార్పెంటర్లు లేరా గ్రామాలల్లో? వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? అది కూడా హైదరాబాద్ నుంచి, గుజరాత్ నుంచో, చైనా నుంచో ఇంపోర్ట్ చేసుకొని ఆ డెస్కులు ఇవ్వాలన్నా. కాబట్టి ఒక ఆలోచన మారాల, డీసెంట్రలైజేషన్ అనేది జరగాల. ఏం ఫ్రీగా చేస్తున్నారు వాళ్ళు. ఇంకోటి, నా మహబూబ్ నగర్ లో 3,000కు తయారయ్యే డెస్క్ వీళ్ళు 8,000 కోడ్ చేసుకొని గంపగుత్తకు మొత్తం స్కూళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. పైగా మీ ఊరు కార్పెంటర్కి వ్యాసంగా ఏం రాశాను, ఏదైనా ఒక బిల్డింగ్ కడతా ఉన్నాము, ఒక బ్రిడ్జ్ కడతా ఉన్నాము, కల్వర్ట్ కడతా ఉన్నాం అంటే సిమెంట్ బస్తా ఆ ఊరు నుంచి కొంటారు, స్టీల్ ఆ ఊరు నుంచి కొంటారు, ఇటుకలు అక్కడి నుంచి కొంటారు. ఆ ఇటుక వాళ్ళకి పని దొరుకుతుంది, ఉప్పరి పని చేసే వాళ్ళకి పని దొరుకుతుంది, మేస్త్రికి పని దొరుకుతుంది. ఆ డబ్బులన్నీ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటారు? మళ్ళీ ఆ గ్రామంలో ఖర్చు పెట్టుకుంటారు. సరే దావత్ చేసుకుంటాడా, లేకుంటే ఇల్లు కట్టుకుంటాడా, ఎకానమీ రొటేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతా ఉంది, 10,000 కోట్లతోటి రాష్ట్రం అంతా టెండర్ తీసుకున్న తర్వాత ఆ 10,000 ఆయనకు 2,000 కోట్లు లాభం వస్తే ఆ 2,000 కోట్లు హిమాచల్ ప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆఫ్రికా ఖండంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ పోతా ఉన్నాయి? 10,000 కోట్లు 2,000 కోట్లు మిగులుతాయి. అందులో ముఖ్యమంత్రి వాటా, అవన్నీ సరే, కానీ సిస్టమ్ లోకి రావట్లేదు కదండి డబ్బులు. సిస్టమ్ లోకి డబ్బులు రావాలి, ఎమ్మెల్యేలకు వాటాలు ఏముండవండి. ఎమ్మెల్యేలకు షేర్ ఇవ్వరా? ఇవన్నీ చెప్తే బాగుంటది కానీ ఇప్పుడు హోల్సేల్ మార్కెటింగ్ నడుస్తా ఉంది, హోల్సేల్ దోపిడీ జరుగుతా ఉంది, గతంలో అయినా ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా. ఎందుకు అంటే ఇంతకు ముందు చెప్పారు పెట్టుబడి మేమే పెడతా ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత రిటర్న్స్ కూడా తీసుకోవాలంటే హోల్సేల్ మార్కెటింగ్ చేసుకోవాల్సిందే, హోల్సేల్ దుకాణం తెరవాల్సిందే. కాబట్టి దాని గురించి కాకుండా సరే అవన్నీ జరుగుతూ ఉంటాయి. నా బాధ ఏంది అంటే ప్రతి చిన్న పనికి కూడా మనం ఎదురు చూడాల్సి వస్తూ ఉంది, ఈ లోపల ప్రాణాలు పోతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్దలు వాళ్ళు కూడా వినాలి. మా మహబూబ్ నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపుగా
తెలంగాణ జిల్లాలో హైయెస్ట్ ఓపీ పేషెంట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ 800 నుంచి 1500 దాకా ఓపీ పేషెంట్లు వస్తారు, అవుట్ పేషెంట్లు. అంత రద్దీ ఉంటుంది, అంటే చుట్టుముట్టు ప్రాంతాల నుంచి వస్తారు. అక్కడ సిటీ స్కాన్ ఖరాబ్ అయిపోయింది. సిటీ స్కాన్ ఖరాబ్ అయిపోయినాక వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాము, అందరి దృష్టికి పోయింది. అది కలెక్టర్ గారు విజిట్ చేశారు, అడిషనల్ కలెక్టర్ అందరు చేసాం, లెటర్లు రాసాం, నేను ఇచ్చాను, అంతా చేశారు. ఎందుకు పోయింది అంటే ఖరాబ్ అయిపోయింది, రావడానికి యాన్యువల్ మెయింటెనెన్స్ 15 లక్షల రూపాయలు కట్టలేదని చెప్పి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ రద్దు చేసారు. మరి ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? వారు అన్నట్టుగా రాసి చెప్పి అలసిపోయినాం. 6 నెలల తర్వాత అది యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది, రిపేర్ చేశారు, అది తయారైంది. రోజుకు 150 మంది రోగులు, పేద వర్గాలు ఆ సిటీ స్కాన్ బయట 3000 రూపాయలకు చేయించుకుంటే 6 నెలల్లో దాదాపు 2.5 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పోయింది కదా. మీకు అర్థం కాదు, అందుకే అదే మా దగ్గర వ్యక్తుల ప్రమేయం ఉంటుంది రిపేర్ చేయొద్దు అని. కానీ అందుకే చెప్తా, అందుకే మా దగ్గర డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఒక అమౌంట్ ఉంటే 2వ రోజే ఆ అమౌంట్ శాంక్షన్ చేస్తుంటుంది, 3 రోజుల్లో 4 రోజుల్లో అది రిపేర్ అయిపోతుంది. చెప్పలేదు ఈ విషయం. ఇప్పుడు అన్ని చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి చెప్పే బదులు మన ఆంధ్రజ్యోతి ఆర్టికల్ రాసా కాబట్టి లక్షల మంది చదివిను, దాని మీద డిబేట్ జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా మీరు డిబేట్ పెట్టిండ్రు, కొన్ని కోట్ల మంది చూస్తారు. నేను అనేది ఒకటే, ఇప్పటికైనా మనం మారాలి. డీసెంట్రలైజేషన్ అనేది చాలా అవసరం ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో. నగరాలు అద్భుతంగా పవర్ డీసెంట్రలైజేషన్ కాదు, పని డీసెంట్రలైజేషన్, నిధులు డీసెంట్రలైజేషన్. అక్కడ ఉన్న కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు ఏ పని ఎమర్జెన్సీ ఉంది, ఏ పని కాదు అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ చేతిలో అధికారం పెట్టాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నానండి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇప్పుడు 4 రహదారులు ఉన్నాయి. 12,000 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే చేస్తా అంటారు, చాలా సంతోషం. దానికి 1000 కోట్లు కావాలి, ఓకే. కానీ ఎప్పుడైతుందండి అది? ఇప్పుడు అవుతుందా 10,000 కోట్లు? కానీ మా మహబూబ్ నగర్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక ఎర్రవల్లి తాండా అని ఉంది, దానికి రోడ్డు లేదు, డొంకలలో పోవాలి, వర్షం పడితే పోనీకి రాదు. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఇది ఎవరు నిర్ణయం తీసుకోవాలి? హైదరాబాద్ లో కూర్చున్న పాలసీ మేకర్ తీసుకుంటారా, లోకల్ గా తిరిగే ప్రజాప్రతినిధులు అధికారులు తీసుకుంటారా? ఎమ్మెల్యేనా లోకల్ ప్రజాప్రతినిధులు అధికారులు? ఎందుకంటే ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య ఉంటాడు, ప్రజలు నిత్యం ఎమ్మెల్యే చుట్టూ ఉంటారు. ఇప్పుడే ఈ బ్రేక్ లోనే నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ నియోజకవర్గం. అవకాశం ఉంటే పద్మావతి గారు ప్లీజ్, ఇది కొంచెం అంటే ఎగ్జాంపుల్గా వచ్చింది కాబట్టి మీకే చెప్తున్నా. మునగాల మండలం నరసింహాపురం గ్రామం అంట. ఇది హైదరాబాద్ విజయవాడ హైవేకి కోదాడ హైవే నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట ఈ గ్రామం. 15 సంవత్సరాల నుంచి రోడ్డు కావాలని పోరాడుతున్నారంట. 15 సంవత్సరాలు అంటే తెలంగాణ ఏర్పాటు అవ్వడానికి ముందు నుంచి మొదలైంది. తెలంగాణ ఏర్పాటైనాక రోడ్డు మారలేదు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు పడలేదు. కేసీఆర్ గారు మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఇంతవరకు దానికి దిక్కు దివాడలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం ఇలాంటి కొన్ని వేలు ఉండొచ్చు, నేను కాదనట్లా. అంటే ఇప్పుడు దాకా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సుబ్రహ్మణ్యం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, రామాంజనేయ గారు ఒక ఎగ్జాంపుల్స్ మనకి కేస్ స్టడీస్ లాంటివి. సో అలాగే ఇంకా కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. కలెక్టర్ దగ్గర ఇంతకుముందు ఫండ్ ఉండేది, అది మీరు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఉండేది, రామాంజనేయులు గారు ఉన్నప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు నాకు తెలిసినంత వరకు. కలెక్టర్ల దగ్గర కనీసం పెట్టి క్యాష్ కూడా ఉంటుందో లేదో ఐ డౌట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కలెక్టర్లు ఏం చేయలేని పరిస్థితి, ఎమ్మెల్యేల సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఇంకా ఏం మాట్లాడొచ్చు ఒకటి. రెండోది, అధికారులకు ఎమ్మెల్యేలకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఎందుకంటే వీళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తారు, ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికో, ఆర్డీఓ గారికో, ఇంకెవరికో సెక్రటరీలకో, అది వాళ్ళు చేయలేరు. చేయకపోయేసరికి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద గొడవ, వాళ్ళు వెళ్ళి సీఎంని అడగలేరు. సో ఇవి సిస్టమ్ని డిస్టర్బింగ్ గారు. ఇక్కడ మీకు ఎక్కువ తెలుసు, మేము కూడా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అప్పటికి ఇప్పటికి ఒక పెద్ద తేడా ఏంటంటే, ఇప్పుడు అధికారులకిన్నూ ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళకి మధ్య చాలా పెద్ద గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏ కావాలన్నా ముందు కలెక్టర్కే కదా రాస్తారు, ఆ కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉండాలి కదా, అది లేదు. అక్కడ చెప్పాను ఇందాక పెట్టి క్యాష్ కూడా ఉందో లేదో ఐ డౌట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ అగాధం క్రియేట్ అవుతుంటే ఎలా ముందుకెళ్తాయి గ్రామాలు? అంటే ఇదేనండి, మనం వివిధ రకాల మోడల్స్ మనం ప్రయోగాల కింద చేస్తూ వచ్చామండి. మీకు జ్ఞాపకం ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారేమో సాచురేషన్ ప్రిన్సిపల్ కింద ఆయన హౌసింగ్ తీసుకునేవారు. అవును. గ్రామంలో ఉన్న వాళ్ళందరికి ఇళ్లు కట్టేద్దాం అనేవారు. అవును.
అదొక బృహత్తరమైన స్కీమ్ కింద వెళ్ళి కొన్ని లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం, దాంట్లో ఇంకా రావాల్సిన సమస్యలన్నీ రావడం, ఇలా కొంత జరిగిందండి. అంతకు పూర్వం నుంచి కూడా మనం సామాజిక స్పృహ గ్రామాల్లో అభివృద్ధి అయితే వారి అభివృద్ధి పథకాల గురించి వాళ్లే ఆలోచన చేస్తారు, ఇది ఎప్పటికైనా చాలా మంచి మార్గం అని చెప్పి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో మనం సంబంధాలు ఏర్పరచుకుని గ్రామీణ స్థాయిలో ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థల్ని జిల్లా స్థాయిలో ఉన్న అధికారులతో సమన్వయం చేస్తూ మనం నడిపేవాళ్ళం. ఇది ఎన్జిఓ జిఓ రిలేషన్షిప్ అని చెప్పి మాట్లాడేవాళ్ళం అండి. అంటే ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీనికి కేంద్ర స్థాయిలో కూడా కపార్ట్ అనే ఒక సంస్థ ఉండేది. కపార్ట్ సంస్థ దేశ స్థాయిలో ఎక్కడెక్కడ మంచి మోడల్స్ వస్తున్నాయో అవన్నీ ప్రచారం చేయడం, వాటి గురించి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం, స్థానికంగా రాజేంద్ర నగర్ లో ఉన్న ఎన్ఐఆర్డిలో క్లాసెస్ నిర్వహించడం, దాన్ని ఎస్ఐఆర్డిలో ఇతర శాఖాధిపతులందరికీ శిక్షణ ఇవ్వడం, ఇలా ఒక జరిగేదండి కార్యక్రమం. నాకు తెలియదు, మరి రామాంజనేయులు గారు చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ ఎన్జిఓస్ చాలా వరకు మృగ్యమైపోయినాయి, వాటి యొక్క పాత్రను కూడా ఎవరి వాళ్ళు మాట్లాడటం లేదండి. అది కూడా పొల్యూట్ అయిపోయాయండి చాలా వరకు. వాటిల్లో మరి వాళ్ళు కూడా పొల్యూట్ చేశారు, వాటిని కూడా వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఏది ఏమైనానండి, నాకు అనిపిస్తున్నది ఏమిటంటే మనం తప్పకుండా ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడకుండా గ్రామీణ ప్రాంతంలో చైతన్యం రావాలంటే బహుశా దుర్లభం అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అందులో డౌటే లేదు, 100% ఫ్యాక్ట్ అది. అదొకటి. ఇంకొక విషయం, మనం ప్రతి ఎలక్షన్లకి కూడా ప్రతి పోలింగ్ బూత్ లో వివరాలన్నీ కూడా అన్ని పార్టీలకు ఇస్తామండి. ఆ రోజు ఒక్కరోజు ఈ వివరాలు మాట్లాడి దాని తర్వాత ఈ జాబితా ఎన్నికల ప్రణాళిక చేసుకుంటున్న పార్టీలు ఎవరికి ఇవ్వకుండా పోతే అప్పుడు కనీసం ప్రతి గ్రామంలో ఉన్న జనాభాని జనాభాగా చూడటం మొదలెడతారేమో. మీరు ఇందాక అన్నట్టుగా ఓటర్ల కింద చూసే ఆ వాలకం మారే అవకాశం ఉంటుందేమో నాకు అనిపిస్తున్నదండి. లేకపోతే ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది ఈ పార్టీ వాళ్ళు ఎంతమంది ఆ పార్టీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఆ లెక్కలు బట్టే వాళ్ళు ఆ గ్రామానికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఇది మనకి చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నది. వాళ్ళు ఇంకా జన్మలకి కూడా వాళ్ళు ఒకే పార్టీకి చెందిన వారిగా వీళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ ఆగ్రహవేశాలతో వాళ్ళు ప్రవర్తించే తీరులో మార్పు రావట్లేదు. దీనివల్ల గ్రామంలో ఐక్యత ఏమాత్రం కూడా రావట్లేదండి. గ్రామాలన్నీ కూడా అనేక కుంపట్లు పెట్టుకుని సంవత్సరం పొడుగుతో కూడా వాళ్ళ మధ్యన పోటీతత్వం వస్తుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతత ఉండాలి, అభివృద్ధి పథకాన్ని మనం జాగ్రత్తగా జుర్రుకోవాలి, పిల్లలకి మంచి చదువులు ఇవ్వాలి, ఆరోగ్య పథకాలని జాగ్రత్తగా అమలు చేసుకోవాలి, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. ఇవి బహుశా ఈ మధ్యకాలంలో కొంచెం వీటి మీద దృష్టి తగ్గి ఎన్నికలు 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 కరెక్ట్. మీరు చెప్పింది అందులో డౌటే లేదు, 100%. నేను అందుకనే ఇది మనకు ప్రమాదంగా దాపురిచ్చిందండి. కరెక్ట్. నేను అందుకే పదే గ్రామాలు అభివృద్ధి అనే ఈ టాపిక్ లో తీసుకుంటుంది కూడా రామాంజనేయులు గారు. ఇప్పుడు నిజమే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారా ట్యాక్స్లు వస్తాయి ప్రభుత్వానికి, ఇదంతా బాగానే ఉంది. అది అభివృద్ధి కాదు, అది వద్దు అని ఎవరు అనట్లే. కానీ యూరియా కోసం రోజుల తరబడి కిలోమీటర్ క్యూ లైన్లు ఎందుకు ఉంటున్నాయి? ఈ దేశంలో 70% పరిశ్రమ వ్యవసాయం కదా, దాన్ని కూడా పట్టించుకోవాలిగా. అంటే నేనేది గ్రామాల పరిస్థితి ఎలా తయారైంది, గ్రామాలంటే ఏంటి? వ్యవసాయం. మీరు ఇందాక రైతులు అన్నారు కాబట్టి నేను అది తీసుకుంటున్నా. ఆ పరిస్థితి ఎందుకుంది? ఇంతకుముందు లేదు, ఇంత దరిద్రంగా ఇంతకుముందు లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశమంతా ఈ యూరియా కొరత వచ్చి పడింది. ఇది ఈ సంవత్సరమే కాదు, గడిచిన ఒక 5-6 సంవత్సరాలుగా చూస్తున్నాం ఇలాంటి ఇబ్బంది. నేనేది ఏంటంటే ఎంపీలకు ల్యాడ్స్ లాగా నిధులు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు, అది మీరు కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళకి నిధులు ఇచ్చి పర్యవేక్షణ ఉండాలి. ఇందాక ఎవరో కాలర్ ఫోన్ చేశాడు, సార్ రామాంజనేయులు గారు చెప్పింది కొంచెం కరెక్ట్గా అనిపిస్తుందండి, లేకపోతే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే సగమే ఖర్చు పెడతారు, సగం మింగేస్తారండి అని. కొంత నిజం లేకపోలేదు, అందరూ అలా ఉంటారని కాదు, కొందరు ఉండొచ్చు.
దాని మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంపీలు అందరూ వాళ్ళకి ఇచ్చే ఎంపీ ల్యాడ్స్ 6 కోట్లు ఎంత అనుకో సంవత్సరానికి తినేస్తున్నారా అండి? తినేస్తున్నారా? దాని అర్థం కాదు కదా. కలెక్టర్ల పర్యవేక్షణ ఉంది కదా. ఎంపీ ల్యాడ్ ఖర్చు పెట్టాలంటే కలెక్టర్ ఆమోద ముద్ర ఉండాలి, మీకు తెలుసు బాగా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు అది చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు? అంతకు ముందున్న దాన్ని ఎందుకు డిస్కంటిన్యూ చేశాయి? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మన బడ్జెట్ అలొకేషన్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకి తర్వాత రాష్ట్ర అభివృద్ధి యూనిట్ గా జరగాల్సినటువంటి పనుల గురించి బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్దాం. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి నిధులు ఏంటి? ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి నిధులు. అవి పంచాయతీలకు వెళ్తాయి, మండల పరిషత్తులకు వెళ్తాయి, జిల్లా పరిషత్తులకు వెళ్తాయి. తర్వాత గ్రామీణ ఉపాధి హామీ ద్వారా వచ్చేటటువంటి మెటీరియల్ కాంపోనెంట్. అదేవిధంగా ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్, ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. 2 స్కీములు చెప్తాను. గ్రామీణ సడక్ యోజన, రోడ్లు వేసుకోవడానికి. అదేవిధంగా కేంద్ర జల్ మిషన్, మంచినీళ్లు ఇంటింటికి ఇవ్వడానికి. ఇలాంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిని సమృద్ధిగా ఉపయోగించుకునేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రభుత్వం యొక్క విధానం ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి కలిగిన అభిప్రాయం కానీ, మా గురువు సుబ్రహ్మణ్యం గారికి కలిగిన అభిప్రాయం కానీ ఎందుకు వచ్చిందంటే 2019-24 మధ్యన ఒక్కసారి చూద్దాం. పంచాయతీ నిధులు ఏవైతే ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్ ద్వారా వచ్చినాయో అవన్నీ దారి మళ్లించారు. ఐఎమ్ సారీ టు సే రీసెంట్ గా మీరు కూడా దారి మళ్లించారు. అవునా కాదా? అదే నన్ను చెప్పాను. ఫస్ట్ సే ఎస్ ఆర్ నో. ఎస్, నేను అనేది అవసరం ఏంటి అనేది చూద్దాం. అవసరం ఏంటి, ఓకే వెంకటకృష్ణ గారు. ఇప్పుడు కలెక్టర్ దగ్గర, ఎందుకంటే మా గురువు గారికి కూడా తెలుసు, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఉంటది, మినరల్ ఫండ్ అంటాం, అది కలెక్టర్ చేతిలో ఉంటది. అదేవిధంగా మార్కెట్ ఫండ్ ఉంటది. ఇవన్నిటిని కూడా 2019-24 మధ్యన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ తీసుకెళ్లిపోయి అసలు పర్పస్ గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక కనీసం, ఇప్పుడు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, చెరువు గండి పడితే చేయలేనటువంటి పరిస్థితి కలెక్టర్కి ఆనాడు కలిగింది. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పంచాయతీలకు నిధులు వస్తున్నాయి, మరి అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్లకు నిధులు వస్తున్నాయి. ఈరోజు మాకు 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైనటువంటి పంట కాలువల్లో పూడిక తీసేయగలుగుతున్నాం, చివరి భూమి వరకు కూడా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. గుంతరమయమైనటువంటి రోడ్లను ఒక మారు గుంతలు లేకుండా చేశాము. మళ్ళీ ఇప్పుడు 400 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ ఈ వర్షాల వల్ల పాడైపోయిన రోడ్లని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఒక ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం, ఒక ముఖ్యమంత్రి పనిచేసే విధానాన్ని బట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనకు ఇతిమిద్దంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి నిధులు వాటికి వదిలేస్తే చక్కగా అవి పని చేసుకుంటాయి. ఈరోజు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అది మరి అక్కడ పరిస్థితి ఏంటో కానీ ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ కి తీసుకున్నాం. 2014-19 మధ్య వేసిన సిమెంట్ రోడ్లు పుణ్యాన ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు దర్శనమిస్తాయి. అదేవిధంగా ఆ రోజు నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని డ్రైన్లకి ఈరోజు సిమెంట్ కాంక్రీట్లు వేసుకున్నాం. అదేవిధంగా పాఠశాల కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం. ఆ రోజు నరేగా డబ్బులతో కన్వర్జెన్స్ తీసుకున్నామండి. ఆ రోజు 22 డిపార్ట్మెంట్ల కన్వర్జెన్స్ ద్వారా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము, పాఠశాలలో టాయిలెట్లు నిర్మించుకున్నాము. సో ఇవన్నీ పాత స్థలాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ప్రాంతంలో జరిగినటువంటి దాన్ని మరొక ప్రాంతం మీద రుద్దడం అనేటువంటిది సబబు కాదు. ఇక్కడున్న పరిస్థితులు వేరు. అయితే ఒక విషయము, ఐఎమ్ సారీ, యువర్ మిస్టేకెన్. ఇక్కడ కంపారిజన్ లేకపోతే తెలంగాణలో జరిగిన తప్పిదాలను ఏపీ మీద రుద్దడము, ఏపీలో జరిగే తప్పిదాలను తెలంగాణ మీద రుద్దడం ఇది కాదండి. ఏపీలో ఏం జరుగుతుంది అనే దానికి మీరు చెప్తారు ఎమ్మెల్యేగా, తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పడానికి ఆయన ఉన్నారు.
మధ్యవర్తిగానో పెద్ద మనిషిగానో మీ అందరినీ చూసినాడు కాబట్టి ఆయన ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇక మా పని అందరి గురించి తెలుసు కాబట్టి మేము ఉన్నాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొద్దిగా గొప్ప 2 ప్రభుత్వాలు 10 లక్షల కోట్లు దాటించాయి, అప్పులు దాటాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే 10 లక్షలు గొంతు దించుకున్నారు మీరు, తెలుగుదేశం పార్టీ. మీరు వచ్చాక ఇంకో 2 లక్షలు 2.5 లక్షలు మీరు చేశారు. ఇక్కడ వీళ్ళు తక్కువ తిన్నా, వీళ్ళు 10 లక్షలు టచ్ చేశారు దాన్ని, రైట్. ఇంత చేసి ఈ సంక్షేమము, ఈ పెన్షన్లు, ఈ బస్సులు, ఇవి అవి తప్ప ఓ చెరువు లేదు, ఓ రోడ్డు లేదు, మన్ను లేదు, మశానం లేదు తెలంగాణలో. మీరు కొద్దిగా ఏదో రోడ్లు ఏదో కొంచెం పాలిష్ చేసినట్టున్నారులే, కొద్దిగా పాలిష్ చేశారు. బట్ ఒక ఉద్యమంలాగా జరిగిన సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, టాయిలెట్లు అవి లేవు. ఇది తప్పింది, గతి తప్పింది. అది ఇది మనం ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం కాదా? అక్కడ కూడా ఇంకా రోడ్లు ఇంకా చాలా చేయాలండి, చాలా చేయాలి. అందుకనే పాలిష్ చేశారన్నా. నిన్ననే నేను పర్యటన చేసి వచ్చాను అక్కడ. ఇప్పుడు అప్పులు జరిగిన మాట వాస్తవం. అప్పులు ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం పోలవరాన్ని ఒక ఇంచు కూడా ముందుకు కదిలించలే, రాజధానిని 3 ముక్కలతో నాశనం చేసింది. ఈ రోజు మేము అప్పు చేశాము. ఎందుకు చేశాము? పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, రాజధాని నిర్మాణం జరుగుతుంది, రోడ్లు గుంతలమయం ఉన్నటువంటి రోడ్లను బాగు చేస్తున్నాము, గ్రామీణ మౌలిక వసతులు కల్పిస్తున్నాము. ఈరోజు పంచాయతీలకి ఈ 15 నెలల్లోనే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ రామాంజనేయులు గారు, 96 నుంచి 2004 మేలో ఎలక్షన్ జరిగాయి కదా. ఓకే, 2004 వరకు మీరు బహుశా కలెక్టర్ గా ఉండుంటారా? ఎక్కడున్నారో ఇప్పుడు? జాయింట్ కలెక్టర్ వెస్ట్ గోదావరి ఉన్నాను. వెస్ట్ గోదావరి కలెక్టర్ ఉన్నారు. జాయింట్ కలెక్టర్ వెస్ట్ గోదావరి ఉన్నారు. జేసీ వెస్ట్ గోదావరి ఉన్నారు కదా, మీకు బాగా తెలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక ఉద్యమం లాగా, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి విలేజ్ కి బీటీ రోడ్, ప్రతి విలేజ్ కి, మేజర్ పంచాయతీలు అయితే సిమెంట్లు, రూరల్ అయితే ప్రతి విలేజ్ కి బీటీ వేసారా లేదా? అప్పుడు ఒక మూవ్మెంట్ లాగా జరిగింది కదా. ఇప్పుడు ఆ స్పిరిట్ లేదు, ఇప్పుడు ఆ మూవ్మెంట్ లేదు, అడిగినవాడు లేడు, అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేదు, దిక్కు లేదు, దివాణం లేదు. పాయింట్ ఈస్ దట్. ఇప్పుడు మీతో నేను ఏకీభవిస్తాను. మా సుబ్రహ్మణ్యం సార్ చెప్పినట్టు కూడా ఇంకా కొన్ని చోట్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. ఇదే ప్రాసెస్. ఇది ఒక్క రోజులో ఇప్పుడు ఉద్యమం లాగా ఒకప్పుడు 2014-19 మధ్యన సిమెంట్ రోడ్లు రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రోజు 2 గంటలు రివ్యూ చేశారు. సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు టెలికాన్ఫరెన్స్ లో, మేము ఉన్నాము. ఆ రోజు యుద్ధ ప్రాతిపదిక మీద జరిగింది, ఎందుకంటే అది అవసరం. ఈ రోజు ఇది కూడా అవసరమే, కానీ వాటికి కూడా జరుగుతున్నాయి. ఈ రోజు రోడ్లు జరగడం లేదా? 3,400 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఈ రోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఇక్కడ యుద్ధ ప్రాతిపాదిక మీద జరగాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు సరే వాళ్ళు కొంచెం అంటే ఈ గవర్నమెంట్ లో కొంత వాళ్ళు ప్రోగ్రెసివ్ గా ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ ఎంత అంటే రామాంజనేయులు గారు సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ విషయంలో కానీ ఇంకోటి కానీ వాటి మొత్తం మీద. బట్ తెలంగాణలో మాత్రం మీరు అధికార పార్టీలో ఉండి చెప్పడం మాత్రం కాదు, మిగతా పార్టీల వాళ్ళు కూడా ఒకే మీ ఒపీనియన్ తోనే ఉన్నారు. మేము నిమిత్తం మాత్రం ఇప్పుడే కాదు, కేసీఆర్ హయాంలో కూడా ఫర్ దట్ మ్యాటర్. సో మీ కంక్లూజన్? మనకు ఈరోజు తెలంగాణలో 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు వడ్డీ కడతా ఉన్నాం. దాని భారము తెలంగాణ మోయలేనంత అయింది. అది వాస్తవం. అది గత ప్రభుత్వం చేసింది, అందరికీ తెలుసు. కానీ కట్టాల్సింది ఎవరు? మనం ప్రభుత్వం కట్టాలి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం కట్టాలి. ఇప్పుడు మేము తీసుకున్న అప్పులు కూడా రేపు వచ్చే ప్రభుత్వం కట్టాల్సిందే. అయితే నేనేమంటున్నానంటే నాది ఒకటే కంటెన్షన్. పొలిటీషియన్స్ అంటే మేము, పాలసీ మేకర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీ ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, ఈ సమస్య ఇది ఉన్నది అని తెలిసినప్పుడు దీనికి సమాధానం వెతుక్కునే ప్రయత్నము నిజాయితీగా చేయాల్సిన అవసరం ఇప్పటికైనా ఉందా లేదా? మనం మునిగిపోతున్నామని తెలుసు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రామాంజనేయ గారు గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడికంటే ప్రత్యేక దారుణంగా ఉందని అందరికీ తెలుసు. దాన్ని పక్కన పెడతాం. కానీ
ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈరోజు మోయలేని వడ్డీ భారంతో అప్పుల భారంతో కుంగిపోతా ఉంది. మౌలిక వసతులకు కూడా డబ్బులు లేవు. కర్ణాటక కూడా పెద్ద రాష్ట్రం. ఇప్పుడు ప్రతి దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ అవుతా ఉంది. ప్రతి దగ్గర ఎవరు అప్పులు ఇస్తారా అని చెప్పి దేశం ప్రపంచం అంతా తిరిగే పరిస్థితి రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చుకొని మనకు వస్తున్నది ఎంత, ఆదాయం ఎంత, రెవెన్యూ ఎంత, మన ప్రాధాన్యం ఏంటి, ఫస్ట్ ప్రియారిటీ దేనికి పెట్టుకోవాలి, సెకండ్ దేనికి పెట్టుకోవాలి, దీంట్లో వీకర్ సెక్షన్స్ వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నాయి, విద్యకు వైద్యానికి మనం ఏం చేయాలి అని చెప్పి కాంప్రిహెన్సివ్గా ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచింపజేయాలనేదే మా తాపత్రయం తప్ప వాళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే డిబేట్ మనది కాదు. గ్రామంలో 2 సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత గతంలో ఒకసారి ఎమ్మెల్యే ఉన్న పరిస్థితిని ఇప్పటిని బేరీజు వేసుకుంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎందుకు అక్కడక్కడ అధ్వానంగా ఎందుకు తయారవుతుంది, దానికి రెమెడీస్ మనం సూచించలేమా అని చెప్పి ఒక ఆలోచనతోటే ఈ రోజు ఈ డిబేట్ కార్యక్రమం నేను పాల్గొంటున్నాను. మా ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి ఎంపీ ల్యాడ్స్ ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యే ల్యాడ్స్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? ఇప్పుడు ఒకటండి, ఒక డిబేట్ ఈ రోజు మనం చర్చ, ఇప్పుడు ఆర్టికల్ రాసినాము, ఎమ్మెల్యేలో చర్చ పెట్టుకుంటా ఉన్నాం, మంత్రులతో మాట్లాడుతున్నాం, మీరు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి ఒక డిబేటే పెట్టారు, సీనియర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ పెద్దలతో తీసుకొచ్చారు. నేను ఒక రూలింగ్ పార్టీలో ఉంటూ కూడా ఉన్న సమస్య ఇది, దీన్ని తక్షణం మనము పరిష్కారం వెతుక్కోకుంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా ఏ రాష్ట్రాలైనా వల్నరబుల్ సెక్షన్ ను ఇంకా లోతుకు పాతాళంలోకి పోయే ఒక వరవడి మనం సృష్టించుకుంటున్నాం, దీన్ని ఆపాలి అని చెప్తా ఉన్నాం. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు పెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళు 4,000 ఇస్తున్నారు, మేము 2,000 ఇస్తాం. 4,000 ఇవ్వాలి. వినండి. అయితే మేము గ్రామాల్లో చూస్తా ఉన్నాం 30 to 40% పెన్షన్స్ అవసరం లేని వాళ్ళకి మనం ఇస్తాం. పెద్ద బంగ్లా ఉంటది, నేను పోయిన ఒక గ్రామానికి 2 కొడుకులు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు బ్రహ్మాండంగా. గవర్నమెంట్ ఉద్యోగం అంటే 1,50,000 2 లక్షల రూపాయల శాలరీ. ఆ తల్లి పెద్ద మనిషి వచ్చి నాకు పెన్షన్ లేదు అని చెప్పి మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిఖచ్చితత్వంతో వ్యవహరించాల్సిన బాధ్యత మనకు లేదా? ఇంకొకటి, ఎంతో మంది వచ్చి ఈ రోజు హాస్పిటల్ ఖర్చుల కోసం మా క్యాంప్ ఆఫీస్కి వస్తూ ఉంటారు, సార్ హెల్ప్ చేయండి అని. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి కొన్ని సందర్భాలు, అయితే ఫెసిలిటీస్ లేవు, అక్కడ డాక్టర్లు ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్. ఆరోగ్యశ్రీకి వాళ్ళ కొన్ని హాస్పిటల్స్ మాకు బకాయిలు ఉన్నాయి అని చెప్పి అదే చెప్తారు, 2 సమానమే, ఎక్కువగా తక్కువ. అయితే ఇక్కడ ఒక ఆలోచన ఎవరు చేయాలి? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పాలసీ మేకర్స్, మేము పాలసీ మేకర్స్ కాదు, ఎమ్మెల్యేలం. మేము ఎమ్మెల్యేలు గెలిచినందుకు ముఖ్యమంత్రి అయింది, గవర్నమెంట్ వచ్చింది, కానీ పాలసీలలో మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అయితే అది వాస్తవం. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, 2,000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తా ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఒక ముసలాయనో ఒక పెద్ద ఆవిడనో రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళు పడే బాధ 1,00,000 అవుతుందో 2 లక్షలు అవుతుందో 5 లక్షలు అవుతుందో మేము భరిస్తున్నామని నాకు చెప్పట్లేదు, కానీ వాళ్ళు అప్పులు చేస్తారు, ఇల్లు అమ్ముతారు, బంగారం అమ్ముతారు. అదే ఆ 2,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ను ఇన్సూరెన్స్ చేసి 24,000 రూపాయల ఇన్సూరెన్స్ చేస్తే 5-6 లక్షలు 10 లక్షల రూపాయలు కట్టుకుంటారు కదా. ఎవరికైతే పెన్షన్ అవసరం లేదో వాళ్ళని కట్ చేసి అసలు బతకరాని పరిస్థితి ఉన్న వాళ్ళని పెన్షన్ డైవర్ట్ చేసి, అంటే నా ఉద్దేశం ఏంటంటే పాలసీ మేకర్స్ నిజాయితీగా వ్యవహరిస్తే ఇప్పుడున్న సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కొత్త దారులను మనం వెతుక్కొని దీన్ని స్టెబిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు దాని గురించి ఆలోచించాలని నా బాధ. ఇంత డిబేట్ చేసిన ఒక పాయింట్ మేజర్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, మొత్తం సెంటర్ పాయింట్ దీంట్లో, దానికి మీరు సమాధానం చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నారు. ఏంటి అది? ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు ఇస్తే వాళ్ళు కూడా ప్రజలు ఫేస్ చేయగలుగుతారు, లేకపోతే ఫేస్ చేయలేక పరిస్థితి ఉంది కదా. వాస్తవం. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే మీరు వాటిని మిస్యూజ్ చేయరని, లేకపోతే దోచుకోరని, లేకపోతే వాటిని దాచుకోరని, లేకపోతే మీరు వాటిని మీరు కుమ్మేయరని కమ్మేయరని చెప్పే కదా. దానికి నిబద్ధతల మీద నమ్మకాలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆఫీసర్లలో మీరు చూస్తా ఉన్నారు, నిబద్ధత ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు. అట్లాగా దీంట్లో నేను అదే, ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ కు కొన్ని ప్రొవిజన్స్, మామూలుగా ఒక టెండర్ ప్రక్రియ ఉంటుంది, లేకుంటే ఒక ఏమంటే ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఏ పనైనా కూడా నా బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తాయా, కలెక్టర్ దగ్గరనే ఉంటాయి కదా, సిపిఓ దగ్గర ఉంటాయి కదా. మేము లెటర్ రాస్తాం, ఈ పని అర్జెంట్ గా కావాలి, వాళ్ళు చూసుకుంటారు, ఎస్టిమేట్ చేస్తారు, అధికారులే చేస్తారు కదా. కలెక్టర్ చేతిలో ఉంటది కానీ కలెక్టర్ కాదు, అధికార వ్యవస్థ. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. గతంలో మా వరంగల్ ఎంపీ ఒక ఆయన, కలెక్టర్ దగ్గరే వస్తాయి ఎంపీ ల్యాడ్స్,
వెలుగు అప్పట్లో వెలుగు పథకం ఉండేది కదా, ఆ వెలుగు బిల్డింగ్ అని చెప్పి ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు భద్రామైంది కదా, కలెక్టర్ గారికి తెలిసే భద్రామైంది కదా, కలెక్టర్ గారు కూడా బదనామయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటాయి. మీరు ఉంటారా? మీడియా లేదా? మేమైనా తప్పులు చేస్తే దాన్ని బజార్కి ఎక్కియడానికి ఇంకోటి వెంకటేశ్వర యూట్యూబ్ జమానా, ప్రతి ఒక్కరు ఒక జర్నలిస్టే. కాబట్టి ఏం తప్పు చేసినా కూడా సమాజం వెయ్యి కళ్ళతోటి మనల్ని చూస్తా ఉంటది. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు చూద్దాం, రేవంత్ రెడ్డి గారి డిబేట్ చూశారని నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చూశారో లేకపోతే చూడకపోయినా రామంజన్ గారు చెప్తారు, తర్వాత వాళ్ళకుంటే రిపోర్ట్స్ వాళ్ళకుంటే ఏమున్నా ఇది ఒక మంచికి దారి తీస్తుంది